గాయ్స్ ఫైనల్ గా మనమైతే స్టెప్స్ పైనకి అయితే వచ్చేసినాం. అందరం దేవుడు గాయ్స్ టోల్ గేట్ అయితే దాటేస్తున్నాం ఇప్పుడే. అంత ప్యూర్ ఉన్నారు గాయస్, వాటర్ కూడా. గాయస్ చూస్తారు కదా ఎట్లుందో మొత్తం బాహుబలి సెటప్. గాయస్ చూస్తారు కదా దేవుని పాదాలు అయితే స్టార్టింగ్ ఎంట్రెన్స్ పాట అయితే పెట్టారు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అయితే న్యూ వ్లాగ్. గాయస్ ఈరోజు వచ్చేసి స్వర్ణగిరి పోతున్నాం మనమైతే. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు అయితే వెనకాల వస్తున్నాం. మనమైతే నేను మా చెల్లె మా అత్తమ్మ పోతున్నామా. మనమైతే పోదాం. ఫస్ట్ అయితే మా అత్తమ్మ ఇంటికి పోయి మా అత్తమ్మ ఇంకా రెడీ తర్వాత మా మామ వాళ్ళందరూ రెడీ అయినాక మనమైతే పోదాం. అక్కడికి వెళ్ళి బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. చేద్దాం. తమ్ముళ్ళు ఉండేది ఈ అపార్ట్మెంట్లోనే చేస్తున్నాము. సో ఫైనల్గా మనమైతే మా తమ్ముళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. ఇప్పుడు లిఫ్ట్లో అయితే మీకు అడుగు వస్తా. ఈ లిఫ్ట్ పని చేయదనుకుంటా అడిగా. సో గాయ్స్ మనమైతే ఇప్పుడైతే లిఫ్ట్లో ఉన్నాం. 4th ఫ్లోర్. చలో మా బొమ్మ రియాక్షన్ ఏందో చలో ఇప్పుడు స్టార్ట్ అయింది. నేనైతే ఇప్పుడు పోలేదు కదా స్వర్ణగిరి అయితే. చూద్దాం ఎట్లుంటుందో ఏందో అని ఫోటోలలో వేసిన అంతే అని పోలేదు. ఫస్ట్ టైం అయితే పోతున్నాను నేను స్వర్ణగిరి. మా దోస్తులు ఇట్లా చారమ్మాడి వీళ్ళందరూ వేరు, కానీ నేనే పోలేదు. సో గాయస్ వీడైతే సోకులా పడుతుండవు. చేతులకు టాటో లేదు ఏంది మైదాకు టాటో వేయించుకుండు పెన్తోని. గాయస్ మడిదాలు చేపలు తెచ్చుకొని చూపిస్తాం. ఒక తాంబేలు ఉండే, తాంబేలు ఇవ్వాలనే చచ్చిపోయింది పాపం. ఒకటే తాంబేలు, ఇంకోటి ఉండే ఇంకోటి చచ్చిపోయింది. ఇవేమో ఫిష్. ఎన్ని ఉన్నాయి? 2 3 4 5 6. సో గాయస్ చూసిరు కదా ఇంతమంది పోతున్నాం మేము మొత్తం. టోల్ గేట్ అయితే దాటేస్తున్నాం ఇప్పుడే. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం గాయస్. మా బావ అయితే ఇక్కడ ఉన్నాడు. గాయస్ ఇప్పుడైతే మనం అయితే పెట్రోల్ బంక్ లోకి అయితే వచ్చాం. పెట్రోల్ కొట్టించుకున్నాం. గాయస్ ఇప్పుడే పెట్రోల్ అయితే కొడుతున్నాం. 800 కొట్టేస్తున్నాం. ఇప్పుడే మెసేజ్ వచ్చేసింది. పలాని మా అన్న విద్యాడు, మా అక్క, నివేదిక, మమ్మీ, చెల్లె, మా అత్తమ్మ, మా పిన్ని, మా బాబాయ్, పలాని ఆడు, మా బొమ్మది.
మనమైతే స్వర్ణగిరి అయితే వచ్చేసినాం. చూసి కదా స్వర్ణగిరి అయితే వచ్చినాం. లోపలికి ఫోన్ తీసుకోవాలి చేస్తారా 1 year అది తెలియదు. కానీ బయట నుంచి అయితే క్యాప్చర్ అయితే చేద్దాం. చలో మనమైతే ఇప్పుడైతే చూసారు కదా బయటనైతే ఫౌంటైన్ అయితే పెట్టారు. చూద్దాం లోపలికి అయితే పోదాం. ఇప్పుడు ఎంట్రన్స్ కాడ అవుతున్నాం. చూసారు కదా విష్ణు. సో ఫస్ట్ అయితే కాలేజీ పడతారంట. కాలేజీ పడతాం గాయ్స్ చూస్తున్నట్టయితే మనమైతే ఇక్కడైతే శ్రీవారి పాదాలు అయితే ఉన్నాయి. దేవుని పాదాలు అయితే ఉన్నాయి. లోపలికి అయితే వెళ్ళిపోదాం. చలో మీదికి పోదాము. ఎట్లుంటుందో ఏమో కష్టమైతే వస్తున్నాయి. చూద్దాం. గాయ్స్ చూసారు కదా దేవుని పాదాలు అయితే స్టార్టింగ్ ఎంట్రెన్స్ పాట అయితే పెట్టారు. వీడియో తీసేవాళ్ళం కదా. చూసారు కదా ఎంట్రన్స్ అయితే ఇట్లానే ఉంటుంది. లైటింగ్ ఇట్లా మంచి గాయ్స్ ఫైనల్గా మనమైతే స్టెప్స్ పైనకి అయితే వచ్చేసినాం. అందరు దేవుళ్ళని కవర్ చేసుకుంటానైతే అందరు దేవుళ్ళ మనమైతే మీదకి అయితే వెళ్ళిపోయాం. మన బాస్ అయితే అనిపిస్తున్నాం. చూద్దాం మనమైతే లోపల చూద్దాం. స్పీకర్లు పెట్టారు. మధ్యలో ఎలాగా అవి కిందకు వస్తూ ఉంటాయి మళ్ళీ పై కడుతూ ఉంటాయి. కిందకు వస్తూ ఉంటాయి మళ్ళీ అలాగే చూస్తారు కదా మీదనైతే బాస్ అయితే పెట్టారు. ఇంకా ఉన్నట్టుంది. వాయిస్ చూసారు కదా అయితే గరుడ దేవుని అయితే పెట్టారు. ఎంట్రన్స్ స్టెప్స్ ఎక్కగానే గరుడ దేవుడు, ఇక్కడనేమో హనుమంతుడు. సో గాయ్స్ చూసారు కదా మొత్తం అయితే లైటింగ్ పెట్టారు. ఇదైతే టెంపుల్స్కి ఇట్లా లైటింగ్ అయితే పెట్టారు. పోదాం చలో. స్వాములు అయితే వస్తారు. పోదాం లోపలికి అయితే పోదాం. ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం చలో. గాయ్స్ చూసారు కదా గాయ్స్ దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మనం బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. ఎందుకంటే మనం అయితే వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే ఫోన్ కౌంటర్లో కానీ చెక్ చేయించారు. వెనకలకి వెళ్ళిపోదాం. ఫోన్లు ఇప్పుడే మళ్ళీ తీసుకున్నాము. వెనకలకి వాళ్ళు ఉన్నారు. వెనకలకి వెళ్ళి ఏం చెక్కింగ్ ఏం లేదు. చూద్దాం చలో. వాయిస్ చూసి కదా అన్ని ఫోన్లు ఏంటంటే లక్ష రూపాయల ఫోన్లు అన్నీ చూద్దాం. వాయిస్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది ఈ బ్యాక్ సైడ్. వాయిస్ చూసారు కదా ఇదైతే లోపల వీడియో అయితే తీయలేదు. అందుకే మెల్లగా తీద్దాం. ఇన్నే ఉంటారు శ్రీవారు. ఇదైతే లోపల ఇట్లుంటుంది. పోదాం జల్లి వెళ్ళి బయటికి అయితే వాళ్ళు పిలుస్తారు. చూస్తారు కదా ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది ఎంట్రన్స్. వాయిస్ లోపల చూపించిన ఇప్పుడైతే బయటనైతే సెటప్ చూపిస్తా. తీసుకునే లోపల ఫోన్లు అయితే మేము ఇచ్చేసినాం. చూపిస్తే చలో ఇంత బాహుబలి సెటప్. 3, 2, 1 వాయిస్ చూస్తారు కదా ఇట్లుందో మొత్తం బాహుబలి సెటప్. మీకు 1 year అనుకుంటా
అంతా సెక్రటరీ ఏరియా లెక్కన చూద్దాం. సో లోపలికి అయితే పోదాం. అయ్యా స్వామిని చూసారు గైస్. సో గాయస్ చూసారు కదా, ఇదైతే మీది పోయేది. చూపిస్తారు ఎలా ఎట్లుందో ఇంత వ్యూ గైస్. మొత్తం వెంకటేశ్వర స్వామి అన్నీ వజ్రాలు అన్నీ అది చూసారు గైస్. లోపల 1 ఇయర్ కావాలి. చూసారు గైస్, ఇది ఫంక్షన్ హాల్ లెక్కన ఈవెంట్స్ అయినప్పుడు తీస్తారు కావచ్చు. చూసారు గైస్. లోపల వస్తుంది. సో ఐసీడ్కి అయితే గరికపాటి నరసింహారావు గారు అయితే వచ్చారు. వచ్చి చెప్పేంటో అన్నీ మంచి మాట చెప్పారు. మనమైతే ఇక పోదాం గైస్. ఎంతో ప్యాలెస్లో ఉంది తెలుసా. ఏకే డెడ్ అండి ఇది. మీకోనికి ఏం లేదు, అన్నీ టెంపుల్స్. ఇంత టెంపుల్ మీద మీకోనికి ఇంకా ఉంది గైస్. మీదికైతే పోదామేమో, చూద్దాం. చలో మీదికైతే పోనీకి ఇస్తారా 1 ఇయర్ ఏమో. సో గైస్ అన్ని లైట్లన్నీ బంద్ చేస్తారు గైస్. మేమైతే జల్దీ చూపిస్తున్నా గైస్. అంతా లైటింగ్ అన్ని టెంపుల్ అయితే మూసేస్తారు గైస్. అవును. సో గైస్ చూసారు కదా. సో గైస్ ఈయన వచ్చేసి గరుడ దేవుడు. సో గైస్ ఇక్కడ చూస్తున్నట్టయితే వరాహ దేవుడు ఉన్నాడు. ఎంత లైన్. సో గైస్ ఇప్పుడైతే మనమైతే కోనేరు కాడికి అయితే వచ్చేసినాము. చూసిరుగా గైస్ ఇట్లనో. నీటిలోన ముంచినంత నీతి చావదులే, గుండెలోన వెలుగును కొంచెం ముందుకైతే వెళ్దాము. ఎట్లా వ్యూ చూపిస్తా. కృష్ణదేవుడు చూసిరు గైస్. ప్యూర్ ఉన్నారు గైస్, వాటర్ కూడా. సో గైస్ చూస్తున్నట్టయితే చూసిరు కదా విష్ణుదేవుడు మొత్తం వ్యూ మాత్రం వస్తుంది గైస్. ఈ యొక్క విగ్రహం చూడడానికి చూసిరు కదా పబ్లిక్ ఎంతమంది వచ్చారు. సో గైస్ మనం కిందికి గైస్ చూసారు కదా, ఇదంతా లైటింగ్ టెంపుల్స్. గైస్ ఇప్పుడు చూసారు కదా మీద వ్యూ మాత్రమే. కిందికైతే వెళ్ళిపోదాం. చలో కింది కంటే వెళ్ళి పోయి కింద ఒక క్లిప్ అయితే తీస్తాం. చూద్దాం మనం ఎట్లుందో. ఇంత బ్యూటిఫుల్ ఉంది టెంపుల్ అయితే. కిందికైతే వచ్చేసినాం. చూసారు కదా, చూపిస్తా. చూసారు కదా మేము కిందికైతే వచ్చినాము. అయితే క్రేజీ ఉంది గైస్. అంత వాటర్, ప్యూర్ వాటర్. గైస్ చూసారు కదా విష్ణుదేవుని అయితే ఇంతసేపు. రాజ్యలక్ష్మీనాథుడు శ్రీనివాసుడే, శ్రీనివాసుడి వారసుడి విష్ణుదాసుడే. ఇంతసేపు ఇన్నే ఉన్నాం గైస్. 20 minutes అయితే దీన్నే ఉన్నాము. కూడా లేకుండా లోపలికి అయితే ఓడియలేదు కదా. అయితే ఇక ఇంటికే పోవాలి. ఇక వాయిస్ తీసేది కదా మొత్తం కరెంట్ అయితే పోయింది. టెంపుల్ మొత్తం కరెంట్ అయితే ఉంది. కొన్ని లైట్స్ అయితే ఆన్ ఉన్నాయి. చూసిరు కదా ఎట్లా అరుస్తురో.
చూసారు కరెంట్ అయితే పోయింది, ఇంకా మంది వస్తుంది అనిపిస్తుంది. ఫ్లాష్ లైట్తో కొంచెం కనిపిస్తుంది. టైం అయితే అయిపోయింది, టైం అయితే అయిపోయింది. సో గాయ్స్ ఇప్పుడైతే అంతా టెంపుల్ అయితే క్లోజ్ అయితే అయిపోయింది. ఎంత అవుతుంది 9. సో టైం అయితే 9:40 అవుతుంది, కానీ టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు అప్పుడే. మనమైతే బయటికి వెళ్ళిపోదాం, ఇంకా వ్యాన్ దగ్గర పోయి బయటికి అయితే పోవాలా. చూద్దాం చలో. ఇప్పుడైతే ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయితే గైస్. యా స్క్రీన్ మీద చూపిస్తారు గైస్. సో గైస్ ఇదైతే మార్నింగ్ వ్యూ గైస్, ఇట్లా ఉంటుందంట పూజలు అయితే. సో గైస్ ఇడైతే గరుడ దేవుడు అయితే ఉంటాడు మీద, నేను చూసుకోలే, అది చూసిరు కదా గరుడ దేవుడు. ఫైనల్గా కొన్ని లైట్స్ అయితే బయటనైతే ఉన్నాయి. ఫైనల్గా బ్లాగ్ ఇట్లా కమెంట్ చేయండి. అయితే మనమైతే బయటికి చలో వ్యాన్ కాడికి పోవాలంట. ఇప్పుడు వ్యాన్ తీసుకొని మా మామ వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ ఇంటికి పోవాలి. వ్యూ చూసారు వెళ్ళాను, ఇదే మంచిగా ఉంది. ఇంకా మొత్తం బాహుబలి అవుట్ఫిట్, మొత్తం బాహుబలి ఎట్లుంది మామ? ఇది హైలైట్, ఇల్లు మంచిగా ఉంది కదా, కానీ లోపల అది మంచిది అని. కానీ పులిహోర తినలే గైస్. తీసుకపోతే మనలాంటి వాళ్ళు లోపలికి వచ్చి దర్శనం చేసుకోరు కాబట్టి ఫోటో ఏం తీసుకోలేదు, ఏం తినలే. లోపల పోతే అంటే ఇట్లా వీడియో చూపిస్తే ఫోటో చూపిస్తే కొంతమంది అయితే రారు కదా బయటికి, అంటే ఇట్లుంటుందా లోపల అని అనుకొని ఎవరు రారు, చూడనోరు ఇట్లా చూడరు. అందుకే ఇంకోటి దేవుని శక్తి అనేది పోతుంది, కెమెరా అనేది పెట్టద్దు. యాక్చువల్గా దేవుని దగ్గరికి మనం పోవాలి, కానీ దేవుడు మన దగ్గరకు రాడు కదా, కాబట్టి అది రూల్స్ అందరు పాటిస్తే మంచిది. అంతే. మనమైతే ఇప్పుడు పోదామా వ్యాన్ కాడికి అయితే, వ్యాన్ కాడికి అయితే పోదాం. సో గాయ్స్ చూస్తారు కదా, ఇదే మన వ్యాన్ ఈకో. సో గాయ్స్ ఈకో మామా. గాయ్స్ ఇప్పుడైతే మనమైతే వ్యాన్లో ఉన్నాము. ఇప్పుడైతే పోవాలా, వాళ్ళు ఇంకా ఆడ వెయిట్ చేస్తారంట. సో గాయ్స్ చూస్తారు కదా శంఖం ఎంత పెద్ద ఉందో. ఇక్కడ వినాయకుడు విగ్రహం. గాయ్స్ ఇదైతే వినాయకుడి విగ్రహం చూసారు కదా, మొత్తం బాహుబలి సెట్ లాగానే ఉంది. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మన అయితే సపోర్ట్ చేయండి గైస్. సో గాయ్స్ ఫైనల్గా బ్లాగ్ ఇట్లా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ హోప్ మీరు బ్లాగ్ని ఎంజాయ్ చేసి ఉంటారని కోరుకుంటాం. వీడియో అయితే ఏం చేసిన అప్పటిదాకా స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.